హాస్పిటల్ నుంచి తీసుకొని తిన్నగా ఇంటికి వచ్చారు. నేనే చెప్పాను మీరు ఇక్కడే ఉంటారని. లారెన్స్ వాళ్ళ తమ్ముడు కొడుకుని తెలిసే వాడు ఇలాంటి పని చేశాడన్నా. నువ్వు వీడిని ఇంటికి తీసుకువెళ్ళు. ఏం చేయాలో నాకు తెలుసు. సరే అండి, రారా. சார், லாரன்ஸ் காலிங். சொல்லுங்க லாரன்ஸ். தண்டபாணி சார், టార్జన్ కేసు ఏమైంది? அடுத்த வாரம் கோர்ட்ல ஹியரிங் இருக்கு, கண்டிப்பா கிடைக்கும். సార్ మీరు ఏం చేస్తారో తెలియదు, అతనికి జామీన్ దక్కాలి. యూ డోంట్ వరీ. మాస్టర్, ఆ తన్నులు తిన్నవాడు లారెన్స్ తమ్ముడు కొడుకే. అది కాదు మాస్టర్, ఆ అమ్మాయి తనకు చుక్కలు చూపించిందా? ఇన్ని నక్షత్రాలని మనం క్రిస్మస్ కూడా చూడలేం. తనకెంత పవర్ రా. నేను ఆ ప్రిన్సిపాల్ కి వార్నింగ్ ఇస్తున్నప్పుడు తన మొహంలో ఒక సంతోషం కనిపించింది. ఆడి ముందు గెలిచినందుకు కాదు, మొట్టమొదటిసారి ఒకరు తోడుగా ఉన్నందుకు నాకు బాగా అర్థమైంది. పాపం. నీకేమైందన్నా? ఆ అమ్మాయి విషయంలో మీరులా లేరు కదా. తను కూడా చిన్నపిల్లగా, తోడుగా ఉండే తల్లి కూడా పోయింది. ప్రతి ఒక్కళ్ళు తన వెంటపడి గేలు చేస్తూ ఉంటే తను మాత్రం దేవతల మరి వరాలిస్తా. జేమ్స్, నువ్వు బయలుదేరు. నేను ఇప్పుడు చర్చికి వెళ్ళాలి, నాకు కొంచెం ప్రార్థన ఉంది. ఫాదర్, ఆ అమ్మాయి విషయం వేరే ఎవరికైనా అప్పగించచ్చుగా. ఇప్పుడు ఇది ఎన్ని కేసులు అయ్యాయో తెలుసా? వీటన్నిటికీ మాస్టర్కి టైం లేదు కదా. ఏంటి, ఆండ్రూస్ అలా చెప్పాడా? నువ్వు వాడికి ఫోన్ చేయి. అరే బాగా కాదు. ఎదుగో కాలుస్తున్నా. హలో మాస్టర్, ఫాదర్ మీతో మాట్లాడతారట. ఇస్తున్నాను. ఏంట్రా? నేనే. ఏంటి ఫాదర్? ఆ అమ్మాయి వల్ల నీకేదైనా ప్రాబ్లం గా ఉందా? తన వల్ల నాకు ప్రాబ్లం? ఒకవేళ ఏదైనా ఏర్పాటు చేయమంటే నేను చేస్తాను. ఓ లేదు లేదు, అలాగే వదిలేద్దాం. సరే, నేను ఇప్పుడు జేమ్స్ ఎందుకు పిలిచానంటే, వచ్చే వారం మీ అమ్మా నాన్న చెల్లి చనిపోయిన రోజు వస్తోంది. ఇక్కడ ఏర్పాట్లన్నీ మేము చూసుకుంటాం. సరిగ్గా సమయానికి నువ్వు మాత్రం చర్చిలో ఉండాలి, అర్థమైందా? ఓ, మన ఆర్ఫనేజ్ లో ఉన్న పిల్లలందరికీ చక్కగా బిర్యానీ పెట్టిద్దాం. అలాగే, నువ్వు చెప్పినట్టే చేద్దాం. సరే, ఉంటాను. మా ప్రియమైన ప్రభువా, ఈ సమాజాన్ని, ఈ భవనాన్ని, మమ్మల్ని అందరినీ సంపూర్ణముగా ఆశీర్వదించుము, ఇప్పుడు, ఎప్పుడు, ఎల్లప్పుడు. ఆమేన్. ప్రభువు అందరినీ ఆశీర్వదించుగాక. ఆమేన్. యాంటనీ, మీరు త్వరగా కాలేజీకి రండి. టీచర్, ఈ రోజు మా కుటుంబ సభ్యుల సంవత్సరం చేస్తున్నా. యాంటనీ, స్ట్రైక్ జరుగుతుంది. యాండ్ మీరనే పోరాటం చేస్తుంది. స్ట్రైకా? ఏం స్ట్రైక్? తనకి తానే కొయ్యి తీసుకుంటుంది. యాంటనీ, మీరు తొందరగా రావాలి. మాటి మాటికి ఇంటి గొడవలు. ఛా. ఎడ్యుకేషన్ మన హక్కు. ఎవరు మనకి చారిటీ ఇవ్వట్లేదు. ఒక ప్రయర్ ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా చేసిన ఈ ఫీ హైక్ ని మనం ఒప్పుకోకూడదు. ఈ క్యాంపస్ లో 80% ఆఫ్ ది స్టూడెంట్స్ వెల్తీ ఫ్యామిలీస్ నుంచి వచ్చారు. అయితే మనం మన కోసమే ఈ స్ట్రైక్. ఇట్స్ అ రైట్ టు ప్రొటెక్ట్ దాన్ టు యాక్సెప్ట్ ఇన్జస్టిస్. దీనికి ఒక ఆన్సర్ మేనేజ్మెంట్ ఇచ్చేంత వరకు ఈ స్ట్రైక్ జరుగుతూనే ఉంటుంది. రోల్ బ్యాక్ ఫీ హైక్, రోల్ బ్యాక్ ఫ్రీ హైక్, రోల్ బ్యాక్ ఫీ హైక్, రోల్ బ్యాక్ ఫ్రీ హైక్. స్టూడెంట్స్ అందరితో చెప్పండి, ఈ స్ట్రైక్ గనక ఎవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా ఈ కాలేజ్ నుండి వెళ్ళిపోవాల్సింది. సార్. ఇది మేనేజ్మెంట్ నిర్ణయం. సార్ ప్లీజ్. Roll back, free hike. 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 పాప, దాన్ని వేరే వాళ్ళకి ఇచ్చి నువ్వు బయలుదేరు. మేము స్ట్రైక్ లో ఉన్నాం. అది వాళ్ళు చేస్తారు కానీ నువ్వు వెళ్ళి క్లాస్లో కూర్చో. ఇది మాలాంటి స్టూడెంట్స్ కోసం చేసే స్ట్రైక్. నేను ఎందుకు ఇప్పుడు వెళ్ళాలి? పాప, మా కుటుంబ సభ్యుల సంవత్సరం చేయకుండా ఆపేసి ఇక్కడికి వచ్చాను. న్యాయాన్యాయాల గురించి మాట్లాడే వయసు నీది కాదు. అది లేవు. ఏమంటాను కదా. అన్నా, మేము ఇక్కడ ప్రశాంతంగా స్ట్రైక్ చేసుకుంటున్నాం. గొడవ చేయకండి ప్లీజ్. ఆంటనీ, ఆపు. ఇది మా సమస్య. ఇందులో నీకు సంబంధం ఏంటి? ఆంటనీ, ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. నాకేంటి సంబంధమా? నీకేంటి సంబంధం? ఊళ్ళో వాళ్ళు కట్టట్లేదు, యాంటనీ కడుతున్నా నీకు ఫీజు. నిన్ను చూసుకోవడం, నువ్వేమైనా గొడవలు పెట్టుకుంటే వచ్చి ఆపడం, వీళ్ళు చెప్పేవన్నీ వింటూ తలంచుకోవాలి. నా కోసం కాదు, నీ కోసం. నాకేం సంబంధమా? యాంటనీ, ఇలా చూడండి టీచర్, ఇకపై తను ఏం చేసినా నాకు ఫోన్ చేయకండి.
నా టైం వేస్ట్ చేయకండి. దేనికి లొంగని అహంకారం. యాంటీని ఇక్కడ ఇంత సీన్ ఏ చెయ్యొద్దు. సీను లేదు. తీసుకెళ్లి అనాథాశ్రమంలో పడేస్తాను. యాంటీని ఏంటిది? చిలకలు చావనివ్వండి. ఛ! అందరినీ ఇబ్బంది పెడతారు. ఏ? ఛా, చీప్ అయిపోయింది. చీప్ అయిపోయింది. చాలా చీప్ అయిపోయింది. నేను రాను. చెప్పింది తన గురించి కాదు, నీ గురించే చెప్పాను. రే, ఆ చిన్నపిల్ల కన్నా నువ్వు హీనమైపోయావు కదరా. ఛా, ఇలా చేస్తావు అనుకోలేదు. నేను అసలు చర్చిలోకి రానివ్వకూడదు. ఇలా మాట్లాడుకో. మీరందరూ కలిసేగా నా నెత్తి మీద పెట్టింది. తర్వాత కొరడ దెబ్బలు కొట్టించుకుని మూసుకుని ఉండాలా? నాకు కుదరదని చెప్తే అయిపోద్దిగా. అరే, కాస్త తాగు, రెడీ అయిపోతుంది, తిని ఏ? వెళ్ళి. దీని అంతటికి కారణం నువ్వే. రే, మరి ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? చూడు ఆండ్రూస్, ఆ పిల్ల స్థానంలో నీ చెల్లెలుంటే గనక నువ్వు ఇలాగే మాట్లాడతావా? ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడేంటి? ఏమైందిరా? రే, నేను సారీ అడగల, క్షమించమని అడగల. అది సరే, అవన్నీ నా మనసులో నుంచి పోవట్లేదు. నేను ఏం చేయాలి? నువ్వు ఫోన్ పెట్టారా? వాగుతున్నావు. టీచర్, నేను అక్కడికే బయలుదేరాను పాపను చూడటానికి. ఏంటి కొట్లాట? అవును ఆంటనీ, ఇక్కడ భయంకరమైన గొడవ జరుగుతోంది. స్ట్రైక్ ఆపడానికి మేనేజ్మెంట్ గూండాలని రప్పించారు. పిల్లలు క్లాస్ లోకి పారిపోయిన రౌడీల వాళ్ళని వెంబడిస్తున్నారు. నువ్వు కాస్త త్వరగా రా. రితేష్, చదువుకోవడానికి విద్యార్థులు ఉండడం వల్ల రానికి ఉద్యోగం.
పిల్లల్ని బెదిరించడానికి కొట్టించడానికి ఎవరన్నా నీకు లైసెన్స్ ఇచ్చింది? ఆటలాడవనుకో చీరొస్తున్నా. బయట నిన్ను కొట్టకుండా వదిలేసింది ఈ చైర్ మీద ఉన్న గౌరవంతం. ఇంతటితో ఆపే లేదనుకో. ఐ విల్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. నన్నేం చేయకు, నన్ను కొట్టకు ప్లీజ్. యాంటనీ, ఫీజు విషయం ఓకే అయింది. ఈ విషయం పిల్లలకు చెప్పండి. మీ కోరికల్ని మేనేజ్మెంట్ అంగీకరించింది. మీరేం బాధపడకండి, అఫీషియల్ గా డిక్లేర్ చేశారు. నిన్న జరిగిందేమీ మనసులో పెట్టుకోకు. ఆనా ఎక్కడ టీచర్? యాన్ మేరీ